ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కదిరి రథోత్సవానికి అయితే కనుక రథం సిద్ధమైంది. చూస్తున్నారు కదా, ఈ రథం అంతా కూడా భారతదేశంలోనే అతిపెద్ద రథాలలో 3వది. భారీ సైజులో ఉన్న ఈ తాడును రేపు వచ్చిన భక్తులందరూ కూడా పట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలను కూడా ముక్కొని ఇక్కడైతే కనుక రథాన్ని లాగడం అయితే మొదలు పెడతారు. ఇలా లాగడానికి వచ్చిన వారు అందరూ మనసులోని కోరికలు దేవునికి చెప్పుకోవడం వల్ల ఆ కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చాలామంది కథలుగా చెప్తూ ఉంటారు. ఈ రథంలోనే సాక్షాత్తు శ్రీ శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు రేపు రథోత్సవానికి అయితే కనుక ఊరేగింపులో వెళ్తారు. గుడి చుట్టూ ఉన్న ఈ మాడవీధుల్లోనే రేపు స్వామివారు అంగరంగ వైభవంగా ఊరేగింపు సేవకైతే కనుక వెళ్తారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చుట్టూ కూడా మనకు ఎన్నో టెంపుల్స్, పురాతన దేవాలయాలు అన్నీ కూడా మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా రేపు అందరికీ కూడా అన్నదానాలు, ఒక పక్క నీళ్ళు ఇవ్వడము, ఇంకో పక్క జ్యూస్లు ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా రథాన్ని లాగుతూ ఓం శ్రీమన్నారాయణ, ఓం శ్రీమన్నారాయణ అట్లా అంటూ ఎంతో వైభవంగా అయితే చేస్తారనమాట. ఇలాంటి బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు మన సత్యసాయి జిల్లాలోని కదిరిలో జరగడం అనేది ఎంతో విశేషం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఆంధ్రాలో ఉన్న ఒక ప్రత్యేకత గురించి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఫాలో చేయండి.